నమస్తే అండి. ఒకప్పుడు సూర్యోదయం ఎలా ఉండేదంటే సూర్యుని లేలేత కిరణాలతో, కోడి కూతలతో, పక్షుల కిలకిల రావాలతో ఊర్లో ఉన్న దేవాలయం నుండి సుప్రభాతం వినిపిస్తూ ఉంటే ఉదయాన్నే నిద్రలేచిన ఆడవాళ్ళు ఇంటి ముందు కల్లాపులు చల్లి ముగ్గులు పెడుతూ ఉంటే ఇంకోవైపు నుండి పొలానికి పోయే రైతుల ఎడ్ల బండి నుండి వచ్చే గంటల సవ్వడితో పచ్చని వాతావరణంలో సప్తస్వరాలు వింటున్నట్టుగా ఎంతో ప్రశాంతంగా ఉండేది. మరి అలాంటి ప్రశాంతమైన వాతావరణమే మా అమ్మ వాళ్ళ ఊర్లో ఇప్పటికీ ఉందండి. సమ్మర్ హాలిడేస్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉండే ట్రైబల్స్ వాళ్ళ ఇళ్ళు ఎలా ఉంటాయో, అలాగే పల్లె జీవనం ఏ విధంగా ఉంటుందో మీకు షేర్ చేయడానికి ఈ వీడియో తీశానండి. చుట్టూ కొండలుండి ఎటు చూసినా పచ్చదనంగా కనిపించే అందమైన ప్రకృతి ఒడిలో జీవిస్తున్న ట్రైబల్స్ ఇళ్ళు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. మా అమ్మ వాళ్ళ ఊరు పక్కా ఏజెన్సీ అండి. ఇక్కడ తాటి చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఆ తాటాకుల్ని ఇల్లు కట్టుకోవడానికి వాడుకుంటారు. అయితే ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఇలా చిన్ని వంటశాలలా కట్టుకుంటారండి. అందులో ఇలా చెక్క బల్ల పెట్టుకొని ఆ బల్ల మీద ఉప్పు, కారం, నూనె వంటి వంట సామాగ్రిని అంతా పెట్టుకుంటారు. దాని కిందేమో మంచినీళ్ళు, వంట చేసుకోవడానికి పొయ్యి, పొలలో అన్నీ ఈ చిన్ని వంటశాలలో అరేంజ్ చేసుకుంటారు. ఎండాకాలంలో అయితే వాకిట్లో చిన్న పొయ్యి పెట్టుకొని వంట బయట చేసుకుంటారు. వర్షాకాలంలో అయితే ఇంటి ముందున్న ఈ గుడిసెలో చేసుకుంటారు. మా చిన్నప్పుడైతే ఊరంతా తాటాకిళ్ళే ఉండేవండి. తర్వాత కొంతమందికి గవర్నమెంట్ ఇల్లు కట్టేస్తే కొంతమంది సొంతంగా కట్టుకున్నారు. సొంతంగా కట్టుకున్న వారిలో కొంతమంది మంచిగా కట్టుకున్నారు, కొంతమంది మళ్ళీ తాటాకిళ్ళే కట్టుకున్నారు. పట్టణంలోనైనా పల్లెటూరులోనైనా ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు కట్టుకుంటారు కాబట్టి ఇక్కడ కూడా అంతేనండి. చుట్టూ కొండలు ఉంటాయి కాబట్టి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకునే స్తోమత ఉండదు కాబట్టి అడవిలో ఉండే కలప తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటారు. ఇంటి చుట్టూ గోడగా కంచి వేసుకుంటారు. ఇంతకీ సుమా, మీ అమ్మ వాళ్ళ ఊరు ఏ ఊరని చాలామంది అడుగుతున్నారు కదండి. నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను, అయినా సరే మళ్ళీ మీకోసం చెప్తున్నాను. ఈ ఊరు వచ్చేసి అల్లూరి సీతారామరాజు జిల్లాలో రాజవొమ్మంగి మండలంలోని చిగిలింత అనే ఒక మారుమూల గ్రామం అండి. మనందరికీ పల్లెటూరు అనేసరికి ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది కదండి. మన చిన్నప్పుడు వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఇంట్లోనో నానమ్మ ఇంట్లోనో గడిపిన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. మన ఫ్రెండ్స్ అంతా కలిసి పంట పొలాల్లో, ఊర్లో ఉన్న రామాలయంలో ఆడుకున్న ఆటలు గుర్తొస్తాయి. ఈ కుటీరం లాంటి అందమైన గుడిసెలను చూపిస్తూ నా చిన్నతనంలో నాకేమి గుర్తున్నాయో మీకు షేర్ చేస్తాను. మా చిన్నప్పుడు మా ఇల్లు కూడా తాటాకులు గుడిసేనండి. మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళమని చెప్పాను కదండి. ముగ్గురం కూడా అల్లరి ఎక్కువే చేసేవాళ్ళమండి. అందుకని మా అమ్మ స్పెషల్గా మా కోసం సింతజవ్వ సూర్లో పెట్టుకుని దాచుకునేది. ఏ మాత్రం పైకి అల్లరి వినిపించినా సూర్లో పెట్టిన సింతజవ్వ తీసి ఈపు ఏమానం మూత మోయించేదనమాట. మా అమ్మ వాళ్ళ నాన్న అంటే మా తాతయ్య అనమాట సుట్ట కాల్చేవాడండి. ఆ సుట్ట మొక్క కూడా మా తాత సూర్లోనే దాచుకునేవాడు. మన చిన్నప్పుడు పిచ్చుకలు ఎక్కువ ఉండేవి కదండి. ఆ పిచ్చుకలు గూళ్ళు కూడా సూర్లోనే కట్టుకునేవి. ఇంతకీ సూర్ అంటే మీకు తెలుసా తెలీదా? ఒకవేళ తెలిస్తే సూర్ అంటే ఏంటో కామెంట్స్ చేయండి. అప్పట్లో సూర్ అంటే ఒక బ్యాంక్ లాంటిదన్నమాట. ఏ వస్తువునైనా సూర్లోనే దోపేసేవాళ్ళు. ఇక మా నాన్న ప్రతి ఆదివారం సంతకు వెళ్ళేవాడండి. సంతలో మా కోసం బెల్లం జీళ్ళు, పీచు మిఠాయిలు, ఆశా చాక్లెట్లు తెచ్చేవాడు. వాటి కోసం మేము మా నాన్న తిరిగి ఇంటికి వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. ఇంటికి రాగానే సంచిలో ఉన్నవన్నీ బయటపడిసేసి మాకు కావాల్సినవి తీసుకునేవాళ్ళం. అవి కాక ఊర్లోకి సైకిల్ మీద పుల్లైసులు అమ్మేవాళ్ళు వచ్చేవాళ్ళు. డబ్బులు ఇచ్చి కొనుక్కోలేకపోయినా చింతపండు ఇచ్చో జీడిపిక్కలు ఇచ్చో కొనుక్కునేవాళ్ళం.
అప్పట్లో ఊర్లో ఎవరికి ఉత్తరం వచ్చినా పండగేనండి. ఉత్తరం పట్టుకొని ఎగిరి గంతులేసేవాళ్ళు. ఇక ఈ ఊరికి 20 సంవత్సరాల క్రితం కరెంట్ సౌకర్యం ఉండేది కాదండి. ఆ టైంలో ఎవరింట్లో పెళ్లి జరిగినా తెర మీద సినిమాలు వేసేవాళ్ళు. శీతాకాలంలో ఎంత చలేసినా సరే దుప్పటి కప్పుకొని మంచు పడుతున్నా సరే ఆ చలి మంచులోనే తెల్లవార్లు సినిమాలు చూసేవాళ్ళం. ఇక పండగలు వస్తే కొత్త బట్టలు ఉన్నా లేకున్నా ఇల్లు మాత్రం పేడతో అలికి ముగ్గులు పెట్టేసుకొని పెరట్లో ఉన్న పూలన్నీ కోసుకొని మాల కట్టుకునేవాళ్ళం. గోరింటాకు కూడా కోసుకొని రుబ్బుకొని పెట్టుకునేవాళ్ళం. పండగల టైంలో ఏ ఇల్లు చూసినా పేడతో అలికిన ఇళ్ళు ముగ్గులతో కలకలలాడుతూ ఉండేవి. ఒకవేళ బట్టలు కొనుక్కోవాలంటే షాపింగ్ కోసం ఎక్కడికో వెళ్ళనవసరం లేదండి, ఊర్లోకే షాపింగ్ వచ్చేస్తుంది. బట్టలు అమ్మే వాళ్ళు ఊర్లోకి వస్తారు, వాళ్ళ దగ్గర నచ్చిన బట్టలు కొనుక్కునేవాళ్ళం. ఇలా ఇప్పటికీ కొనుక్కుంటూనే ఉన్నారండి. స్కూల్కి వెళ్ళాలంటే వందలు పెట్టి స్కూల్ బ్యాగ్ కొనవసరం లేదండి, రైస్ బ్యాగ్తోనే మా అమ్మ స్కూల్ బ్యాగ్ కుట్టించేది. షూస్, సాక్స్లు, ఐడెంటిటీ కార్డులు, మొయ్యలేనన్ని స్కూల్ బుక్స్, తట్టుకోలేనన్ని స్కూల్ ఫీజులు ఏమీ ఉండేవి కాదండి. హ్యాపీగా స్కూల్కి వెళ్ళి హ్యాపీగా ఇంటికి వచ్చేసేవాళ్ళం. రాత్రి వేళలో అయితే అమ్మమ్మ దగ్గర నానమ్మ దగ్గర బయట వాకిట్లో మంచాలు వేసుకొని పడుకుంటే వాళ్ళు కథలు చెప్పేవాళ్ళు. ఆ కథలు చెప్తూ ఉండగానే ఆకాశంలో చుక్కల్ని చూస్తూ మెల్లిగా నిద్రలోకి జారుకునేవాళ్ళం. ఇప్పుడు నైటు 12-1 గంట అయినా ఫోన్ చేత్తో పట్టుకొని ఎంతసేపు చూసినా టైం అంతా స్క్రోల్ చేయడానికే సరిపోతుంది, కానీ ఇక నిద్ర ఎలా వస్తుంది? అందరికీ ఉన్న అపోహ ఏంటంటే పట్నంలో కన్నా పల్లెటూరులో జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుందని. అలా ఏం లేదండి. లేని వాటి గురించి ఆలోచించకుండా, పక్క వాళ్ళతో పోల్చుకోకుండా, అత్యాశ అప్పులు లేకుండా ఉంటే ఎక్కడున్నా హ్యాపీగానే ఉంటామండి. కొంచెం కష్టం వస్తే చాలు చాలామంది భూమి మీద ఎవ్వరికీ లేనన్ని కష్టాలు వాళ్ళకే ఉన్నట్టు తెగ బాధపడిపోతూ ఉంటారు. ఈ వీడియో చూశారు కదండి, మీరు చూసిన ఇళ్లల్లో ఉండేవారంతా పేదవాళ్లే. ఈ వర్షాకాలం వస్తే చాలామంది ఇళ్ల లోపల షవర్ కింద స్నానం చేసినట్టు ఇంట్లో షవర్ల ఇంటి పైకప్పు నుంచి వర్షం పడుతూనే ఉంటుంది. అయినా సరే ఏదో ఒకటి అడ్డం పెట్టుకొని వర్షాకాలం అంతా గడిపేస్తారు. ఇంట్లో అన్నీ అనుకూలంగా సౌకర్యవంతంగా ఏమీ ఉండవు. ఉదయం లేస్తే పొలాల్లో పని చేసి చేసి ఇంటికొచ్చి గంజి తాగో, పచ్చడి మెతుకులు తినో, ఏది ఉంటే అది తిని ఆ పూట గడుపుతారు. మా వాళ్ళ కోసం మీకు సింపుల్గా చెప్పాలంటే మండే ఎండలు, ఒంటి నిండా చెమటలు, కాలి కింద బురదలు, పంట కోసం కష్టాలు, ఊరి నిండా గుడిసెలు, చీకటైతే పురుగులు, తెల్లారితే మళ్ళీ పనుల కోసం పరుగులు. మారని బ్రతుకులు పల్లెటూరి బ్రతుకులు. కాకపోతే పల్లెటూరి వాతావరణం అమేఘమైనది. ఎటు చూసినా నవ్వుతూ మాట్లాడేవారు ఉంటారు. ఒకరి కష్టాలు మరొకరు పంచుకుంటారు. సాయంత్రం కాగానే అందరూ ఒకే చోట కలిసి జరిగిన విషయాలు చెప్పుకుంటూ ఆనందంగా గడుపుతారు. ఎటు చూసినా చెట్లు, పొలాలు, చల్లని గాలి మనసుకి హాయిగా ఉంటుంది. ఇక ఈ ఊరి గ్రామస్తులు కులదైవంగా భావించే గంగలమ్మ అమ్మవారి పండుగ గిరిజనుల ఆచారం ప్రకారం పండుగ ఎలా జరుపుకుంటారో ఈ వీడియో ఎండ్ స్క్రీన్లోనూ డిస్క్రిప్షన్లోనూ ఇస్తాను, చూడండి. ఆ వీడియోస్ కూడా మీకు చాలా బాగా నచ్చుతాయండి, ఒక్కసారి చూడండి. ఈ వీడియో ద్వారా మీకు ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా ధైర్యంగా సంతోషంగా ఉండాలని ఈ వీడియో మీకు షేర్ చేశానండి. మరి ఈ వీడియోలో నేను చెప్పిన నా చిన్ననాటి జ్ఞాపకాలు, మా ఊరి గ్రామస్తుల నివాసాలు, పల్లెటూరు జీవనం గురించి నేను చెప్పిన నా అభిప్రాయం మరి మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.